ఎరువుల కోసం రైతుల పడిగాపులు అని వేసిన తేజ న్యూస్ వార్తకు కొసిగి మండల ఏవో వరప్రసాద్ స్పందించారు. మండలంలో ఎక్కడా యూరియా కొరత లేదని, ఇప్పటికీ మండలంలో 2 చోట్ల స్టాక్ పాయింట్లు పెట్టి ఇప్పటిదాకా 320 మెట్రిక్ టన్నుల యూరియా మండల ప్రజలకు సప్లై చేయడం జరిగిందని, ఇంకా యూరియా అందని రైతుల కోసం ఆర్డర్లు కూడా పెట్టడం జరిగిందని, త్వరలోనే అవి కూడా వస్తే రైతులందరికీ సరిపోయేలా చర్యలు తీసుకుంటామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అనంతరం రైతుల పడిగాపుల విషయంపై స్పందిస్తూ, మండలంలో వ్యవసాయ అధికారుల కొరత ఉన్నందువల్ల చిన్నపాటి ఆలస్యం జరిగినప్పటికీ అదనపు సమయాన్ని వెచ్చించైనా సరే రైతులకు అందుబాటులో ఉంటామని, తమ విధి నిర్వహణలో రాజీ పడే ప్రసక్తే లేదని, రైతులు కూడా వ్యవసాయ అధికారులకు సహకరించి తమ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. యూరియా మనం ఎంఆర్పీ ధరకే ఇవ్వడం జరుగుతుంది. 266 రూపాయలు 50 పైసలు మనకు యూరియా రైతులకు అందించడం జరుగుతుంది. సార్, ఉదయం నుంచి చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు, అధికారులు రాలేదని కొద్దిగా ఆందోళన చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు సార్? అదైతే అవాస్తవము. ఇక్కడికి మన రైతు భరోసా కేంద్ర సిబ్బంది అందరూ 10:30కే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రైతులకు పర్మిట్లు ఇవ్వడం జరిగింది. రైతులు కొంచెం అన్ని మండలాలు అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి రావడం వల్ల రైతుల్లో కొద్దిగా వాళ్ళకి పర్మిట్స్ ఇవ్వడానికి కొద్దిగా టైం పట్టింది తప్పిస్తే ఎటువంటి ఆందోళనకరమైన విషయాలు జరగలేదని చెప్పేసి వర్షధారంపై ఆధారపడిన వాళ్ళు వర్షం కోసం ఎదురు చూస్తారు కదా సార్. అధికారులు లేట్ అయ్యి వచ్చి ఇవ్వడం లేట్ అయితే అది రైతుల పైన దెబ్బ పడతాయి కదా సార్. ఈ ప్రభావంపై మీరేమంటారు సార్? అధికారులు లేట్ రాలేదనే చెప్తున్నారు. అధికారులు త్వరగానే వచ్చారు. 10:30 ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇల్లు ఉన్నారు, యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. మొత్తం మిగతా గ్రామాల రైతులు కూడా మిగతా గ్రామాల సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి యూరియా అందించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ కోసికి దిద్ది 2 గ్రామాలు పెట్టారు సార్. మిగతా గ్రామాలకు మనం అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి రైతులు తీసుకోవాలంటారా సార్? మనకు స్టాక్ పాయింట్స్గా దిద్ది పెట్టుకున్నాము. ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూడా మనకు స్టాక్ వచ్చినట్టు మనము ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ప్లేస్ అవైలబుల్ ఉంటే అక్కడ పెట్టుకొని రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది.